వెలుగు క్రియేషన్స్ బ్యానర్ పై నూతనంగా చేపట్టబోయే చిత్రాన్ని ప్రజలందరూ ఆదరించాలని చిత్ర నిర్మాణం టీం సభ్యులు కోరారు. నిర్మాతలు నారాయణ, వెలుగు, శ్యామ్ సుందర్, నేతా కోడెం సంయుక్తంగా నిర్మించబోతున్న ఈ సినిమాలో హీరోగా భరత్ వెలుగు నటిస్తుండగా సర్వశెట్టి హనుమతేజ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాన్ని ఘటకేసర్లోని కొండాపుర గ్రామంలో వేద పండితుల మధ్య సినిమా చిత్ర యూనిట్ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. 1970-80 నాటి తెలంగాణ పరిస్థితుల నేపథ్యంలో కొనసాగి ఈ చిత్రం ప్రజల మన్నలను చూరగొంటుందని నిర్మాతలు, దర్శకత్వ బృందం తెలిపారు. ఈ పూజా కార్యక్రమంలో డిఓపి శ్రావణ్ కోంపెల్లి, డైలాగ్ రైటర్ కరుణాకర్, స్క్రీన్ ప్లే రైటర్ రాజా కోకిలగడ్డ, ఆర్ట్ డైరెక్టర్ కోడూరి కార్తికేయ, కో డైరెక్టర్ పవన్ దేవరాజ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సుదర్శన్ పాసామల, నటీనటులు పాల్గొన్నారు. అదే చెప్పేసి మా వెలుగు క్రియేషన్స్ మేము కొత్తగా తీస్తున్నాం కాబట్టి మమ్మల్ని మీరందరూ ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాం. స్టార్ట్ సార్. ఓకే, కెమెరా. నీకు భార్య కావాల్సి వచ్చిందా? లేదు పో. దేశ భాషలందరూ తెలుగు లెస్స అని మన వాళ్ళు అప్పుడు ఎట్లా అన్నారు. మన సినీ చరిత్రలో తెలుగు క్రియేషన్, మన తెలుగు సినిమాను దేశ భాషలందే కాదు ప్రపంచ స్థాయిలో తీసుకుపోవాలని తెలుగు క్రియేషన్స్ అంటే తెలుగు పరిశ్రమ చాలా వెలగాలని ఒక్కటే కాదు, తెలుగు పరిశ్రమే ప్రపంచ స్థాయిలో ఇప్పటికే వెలిగింది, ఇంకా వెలుగుతుందని నేను ఆశిస్తున్నాను. నమస్తే అండి. నేను కొత్త మూవీ స్టార్ట్ చేస్తున్నాను. వెలుగు క్రియేషన్స్ పేరు మీద కొత్త బ్యానర్. అందరం కొత్త వాళ్ళం కలిసి ఒక వింటేజ్ మూవీ 1952-80లో జరిగిన కథను తెలంగాణ నేటివిటీకి తీసుకుని అందరం ఒక టీమ్గా తయారై సక్సెస్ సాధించాలని, కంటిన్యూగా మూవీ చేయాలని ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసుకున్నాము. దీంట్లో మా నాన్న, మా బాబాయ్ మాకు వెన్నుముకగా నిలబడి ఇదంతా ముందు సాగడానికి వాళ్ళదే అంతా. సో మీ అందరి సహాయ సహకారాలు కావాలి, సినిమా సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.